నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం ఆస్తి హక్కులు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 5వ అదనపు జిల్లా జడ్జి రంగారెడ్డి జిల్లా కోర్టు శ్రీమతి డి మాధవీకృష్ణ గారు, అలాగే న్యాయవాది నిఖిల్ తుపాకులు గారు. వారికి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, ఆడపిల్లలకి కూడా తండ్రి ఆస్తిలో వాటా ఎప్పటి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? అయితే ఈ ఆస్తి హక్కులకి సంబంధించి మన భారతదేశంలో 1925లో ఒక చట్టం ఉందండి, ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అంటారు. అయితే ఇది హిందూస్కి కానీ ముస్లిమ్స్కి కానీ బుద్ధిస్టులు జైన్ సిఖ్స్కి వీళ్ళకి అప్లై అయ్యేది కాదు. అయితే వాళ్ళందరికీ కూడా ఎవరి లోకల్ లాస్ వాళ్ళ ప్రకారము ఆస్తి హక్కు పంపకాలు జరిగేవి. అయితే హిందూస్ అందరికీ కూడా కామన్గా అప్లై అయ్యే చట్టం తీసుకురావాలన్న ఉద్దేశంతో 1956లో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు హిందూ సక్సెషన్ యాక్ట్ అన్నది ఫ్రేమ్ చేయటం జరిగింది. అయితే దీని ప్రకారము తండ్రి స్వార్జితం ఆస్తిలో అతను చనిపోతే కానీ వాళ్ళ డాటర్కి ఎలాంటి హక్కు ఉండేది కాదు. అలాగే వారసత్వ ఆస్తిలో కూడా ఆ డాటర్ని ఫిమేల్ కోపార్సనర్గా చేయలేదు. కాబట్టి ఈ సెక్షన్ ప్రకారము ఆర్టికల్ 14కి ఇది వ్యతిరేకంగా ఉంది. కాబట్టి కొడుకుతో పాటు సమానంగా డాటర్కి కూడా హక్కు వర్తింపచేయాలన్న ఉద్దేశంతో 1986లో మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఒక చట్టం అమెండ్మెంట్ చేయటం జరిగింది. దీనిని మనం ఎన్టీఆర్ చట్టం అని పిలుస్తాము. ఈ యాక్ట్ ప్రకారము ఎవరైతే 1986 కంటే ముందుగా మ్యారేజ్ అయిన వాళ్ళకి తప్ప, అట్లాగే 1986 కంటే ముందు పార్టీషన్ ఆస్తి జరిగిపోయిన ఆస్తిలో తప్ప మిగతా ఆస్తిలో డాటర్కి కూడా సమానంగా కొడుకుతో పాటు రైట్ ఇవ్వటం అన్నది జరిగిందండి. అప్పటి నుంచి 1986 యాక్ట్ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా 2005లో ఈ ఇండియన్ సక్సెషన్ యాక్ట్కి కూడా సేమ్ అమెండ్మెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ అమెండ్మెంట్ 2005ది 2012, 2004 అయ్యర్ అంతకుముందు ఏ ఆస్తి అయితే రిజిస్ట్రేషన్ ద్వారా కానీ పార్టీషన్ ద్వారా కానీ పంపకం జరిగిపోయి ఉంటుందో అందులో కాకుండా మిగతా ఆస్తి అంతట్లో కూడా అది స్వార్జితమైనా సరే వారసత్వం ఆస్తి అయినా సరే కొడుకుతో సమానంగా డాటర్కి కూడా హక్కు వస్తుందండి. ఇది 2005 నుంచి మనకి ఇప్పుడు కొడుకు ఇది మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే డౌరీ ప్రొహిబిషన్ అన్నది. అప్పట్లో వాళ్ళు ఏమనేవారంటే ఆస్తి కట్నం ఇచ్చి పెళ్లి చేసాం కాబట్టి హక్కు ఎందుకు ఇవ్వాలి అని అంటూ ఉండేవారు. ఇప్పుడు కొడుకుతో పాటు వాటా ఇస్తే ఈ కట్నం అన్నది దురాచారాన్ని రూపుమాపాలన్న ఉద్దేశంతో ఈ అమెండ్మెంట్ చట్టం చేయడం జరిగిందండి. ఓకే నిఖిల్ గారు, అలానే ఒక ఇంటి యజమాని అకస్మాత్తుగా మరణించినప్పుడు అతని ఆస్తులు ఎవరెవరికి ఎలా చెందుతాయి? పిల్లలకి ఎలా వెళ్తుంది, భార్యకి ఎలా వెళ్తుంది? ఇంటి యజమాని వితౌట్ ఎనీ విల్ అలా చనిపోతే గనక మొదటిగా మనం గుర్తువలసిన విషయం ఏంటి అంటే ఆస్తులు 2 రకాలండి. ఒకటి ఏమో స్వార్జితమైన ఆస్తి, ఇంకొకటి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటారు, తరతరాలుగా వస్తున్న ఆస్తి. ఇప్పుడు స్వార్జితమైన ఆస్తులను చూస్తే గనక ఇన్ కేస్ యజమాని ఏమీ రాయకుండా చనిపోతే గనక, విల్ ఏమీ లేకుండా చనిపోతే గనక ఆ స్వార్జితమైన ఆస్తి ఏంటంటే హిందూ సక్సెషన్ యాక్ట్, హిందువుల వరకు చూసుకుంటే గనక హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం డివాల్వ్ అవుతుంది. అంటే హిందూ చట్టంలో సెక్షన్ 8 కింద ఏంటంటే క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 హెయిర్స్ అని ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే క్లాస్ 1 హెయిర్స్లో ఎవరు వస్తారు అంటే పిల్లలు కానీ, భార్య కానీ, తండ్రి కానీ, వీళ్ళందరూ క్లాస్ 1 హెయిర్స్కి వస్తారనమాట. సో కాబట్టి ఆయన చనిపోతే గనక మొట్టమొదటిగా ఎవరైతే క్లాస్ 1 హెయిర్స్ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ కూతురు ఉన్నారు, డాటర్ ఉన్నారు, ఆర్ భార్య ఉన్నారు అనుకోండి, వాళ్ళకి డివాల్వ్ అవుతుంది అనమాట ఈక్వల్గా. అది ముస్లింలు అయితే గనక ముస్లిం లా షరియత్ యాక్టివిటీ ప్రకారం ఏంటి అంటే ముస్లిం లాలో ఫిక్స్డ్ షేర్స్ అని ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆయన భార్య పిల్లలు లేకుండా ఉంటే గనక ఒక రకమైన షేర్ వస్తుంది, 1/3 షేర్ అలా వస్తుంది అనమాట. ఇన్ కేస్ పిల్లలు ఉంటే గనక 1/4 పిల్లలు ఎంతమంది ఉంటే దాన్ని బట్టి ఫిక్స్డ్ షేర్స్ ఉంటాయి తప్ప ఈక్వల్ షేర్స్ అనేవి ముస్లిం లాలో ఉండదు. క్రిస్టియానిటీలో చూసుకుంటే గనక ఈక్వల్ షేర్స్ ఉన్నా సరే, ఏదైతే ఫిక్స్డ్ షేర్స్ ఉన్నా సరే అందరికీ సమానంగానే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే ఇప్పుడు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ చూస్తే గనక అది పిల్లలకి తప్ప ఇంకెవరికి చెందదు. సో కాబట్టి ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆయనకి ఏదైతే షేర్ వస్తుందో వాళ్ళ బ్రదర్స్ వీళ్ళందరిని పక్కన పెట్టి ఆయన ఏదైతే 1/3 షేర్ వచ్చింది అనుకోండి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో, ఆ 1/3 షేర్ని భార్య కానీ పిల్లలు కానీ వీళ్ళని ఈక్వల్గా సమానంగా వస్తుంది అన్నమాట. ఓకే, భార్యకి కూడా ఈక్వల్గా వస్తుంది.
ఒక కాల్ తీసుకుందాం అండి. నర్సాపురం నుంచి విజయ నిర్మల్ గారు. హలో హలో విజయ నిర్మల్ గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. జడ్జి గారికి లాయర్ గారికి నమస్తే అండి. నమస్తే. నమస్తే. సార్ ఆ తాతగారి ఆస్తి అండి, అది పూర్వీకుల ఆస్తి. ఓకే. అయితే మేడం మా నాన్నగారు మా చిన్నాన్నగారు భార్యకు రాసిచ్చారండి, మా పిన్నికండి. ఓకే. మా నాన్నగారు తమ్ముడు భార్యకి 92లో రాశారు మేడం. ఓకే. అది రాసినట్టు ఇప్పటి వరకు మాకు తెలియదు మేడం. నేను మొన్న నక్క తీసుకున్నాను మేడం, కావాలని అడిగి కొంచెం ప్రయత్నించి తీసుకున్నాను మేడం. తీసుకుంటే మేడం ఇప్పుడు నేను పార్టీషన్ కింద వేసుకున్నాను మేడం. అంటే మా నాన్నగారు ఆమెకి రాసి ఇచ్చారండి, మా చిన్నాన్నగారు కూడా రాసి ఇవ్వలేదు. ఓకే. అయితే మా చెల్లి నాకు సహకరం చెప్పలేదండి. మా అన్నయ్య కూడా అందులో పార్టీషన్ కింద అప్పుడే మా నాన్నగారు చేసేసుకున్నారండి, మైనర్ కాదని చెప్పి. ముగ్గురండి మేము, అక్క చెల్లి వచ్చేవాడిని, అన్నయ్య ఒకరండి. ఓకే. అయితే ఇప్పుడు ఆవిడ నాకు సహకరించట్లేదండి, ఎందుకంటే నేను రాలేను, కోర్టు తిరగలేకుంటున్నాను. నాది ఒకటే పార్టీషన్ కింద నేను వేసుకున్నానండి, డబ్బులు ఖర్చు పెట్టి. మరి ఆవిడకి పార్టీ సమానం తీసుకున్నారు వాళ్ళు, అంతే కోర్టు తీసుకున్నారు, ఇంకా సమానం వెళ్ళలేదండి. పార్టీ అయింది మొన్న అయింది. సరే దానికి పట్టా భూములు మేడం, అన్ని పేరు మీద ఒక పట్టా భూములను నాకు ఏమని ఉంటే నాకు చెందుతుందో. అంటే నేను మొన్న లాస్ట్ వీక్ ఫోన్ చేశాను మేడం మీకు. అప్పుడు పట్టా భూమి కోసం కూడా ఇలా తెగలేడికి వెళ్తే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మీ నాన్నగారికి ఎంతమంది సంతానం అమ్మా? ఒక అబ్బాయి అండి, ఇద్దరు అమ్మాయి అండి. ఓకే. అయితే మేడం పట్టా వాళ్ళు ఏమంటున్నారంటే ఇది పట్టా మీ అన్నయ్యకి ఇచ్చారు కదంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇచ్చారు, మీ అన్నయ్యకే వస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు మేడం. ఏంటో నాకు అర్థం కాదు, దానికోసం ఏదైనా సలహా కావాలి మేడం. ఓకే జడ్జి గారు. అంటే ఇప్పుడు ఆ పట్టా ఎవరికి ఇచ్చారో వాళ్ళకి అది స్వార్జితం ఆస్తి అవుతుందండి. వాళ్ళకి దాని మీద అబ్జల్యూట్ రైట్స్ ఉంటాయి. ఆ పట్టాలో ఇంకేమైనా నిబంధనలు కనుక ఉండుంటే, అంటే ఇది అమ్ముకోవడానికి వీల్లేదు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు అనుభవించాలి తప్ప అన్న కండిషన్ లాంటివి ఏమీ లేకుండా ఉంటే వాళ్ళు ఎవరికైనా అమ్ముకోవడానికి వాళ్ళకి సంపూర్ణ హక్కులు ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఆ పట్టా చూస్తే కానీ అది దాని మీద వీళ్ళకి వాళ్ళ పిల్లలకి హక్కు ఉంటుందా ఉండదా, అతను రాసిన డాక్యుమెంట్ ఏం డాక్యుమెంట్ రాశారో అది చెల్లుతుందా లేదా అన్నది మనం ఒక అభిప్రాయానికి రాలేము. ఆ పట్టా చూస్తే గానీ మనం చెప్పలేము. అంటే మేడం పట్టా భూమి కాదు మేడం, తాతగారు ఆస్తి అయితే పూర్వీకుల ఆస్తి. ఎవరమ్మారమ్మా ఈ ఆస్తి? అమ్మలేదు మేడం, మా చిన్నాన్నగారు వాళ్ళ భార్య నాన్నగారు రాయించేసుకున్నారండి. ఏం డాక్యుమెంట్ రాశారండి? అంటే నేను ఇచ్చేస్తున్నాను నా పొలాస్తి అన్నట్టు అతను ఇచ్చేసారు. గిఫ్ట్ డీడ్ రాశారా లేకపోతే వీళ్ళ అమ్మాయి రాశారా లేకపోతే రిజిస్ట్రేషన్ చేశారా అమ్మా? రిజిస్ట్రేషన్ చేశారు మేడం. అమ్మ ఇప్పుడు ఈ ఆస్తి వాళ్ళ నాన్నగారి పేరు మీద ఉంది అని ప్రూవ్ చేస్తే గనక మీరు ఆయన సొంతంగా ఒక్కరే అమ్ముకోవడానికి హక్కు ఉండదు. అది మీరు కోర్టులో గనక అది వాళ్ళ నాన్నగారి ఆస్తి కాబట్టి అది మీ వారసులకి హక్కు ఉంటుంది, అందరికీ ఈక్వల్ షేర్స్ ఉంటాయి. ఆయన ఒక్కరే అమ్ముకోవడానికి హక్కు ఉండదు. అదే మేడం లైన్ గా ఒకటి మేడం చెప్పమ్మా. నలుగురు అన్నదమ్ములండి, అందరికి లైన్ గా ఉన్నారు మేడం ఇల్లు, అందరికి కాగితాలు ఉన్నాయి మేడం నా దగ్గర. అందరి పేరు మీద ఉంది అంటే అప్పటికే వాళ్ళ మధ్య ఏమైనా పంపకాలు ఏమైనా అయ్యాయేమో చూడాలమ్మా. అందరికి నలుగురికి అంటే నలుగురు అన్నదమ్ములకి ఒక ఇల్లు మా నాన్నగారికి. అయితే నలుగురికి వాటర్ ఉన్నాయి మేడం, మామూలు లైన్ గా వరుసగా లైన్ గా కట్టుకున్నారు మేడం, లేదు అక్కడ కట్టింది. సో ఇప్పుడు ఆవిడ డౌట్ ఏంటంటే అందరికి బాగా పంపకాలు అయిపోయాయి కదా, మళ్ళీ మా నాన్నగారు వాళ్ళ తమ్ముడు భార్యకి రాశారు అయిపోతే ఆయనకు వచ్చిన వాటా అది అతనికి అబ్సల్యూట్ రైట్ అయిపోతుందండి. ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఏ సంవత్సరంలో బాగా పంపకాలు జరిగాయమ్మా? 72 మేడం. 72. ఇక అప్పుడు ఇన్ని ఇయర్స్ అయిన తర్వాత క్వశ్చన్ చేయడం కూడా మరి అది చూడాలి, ఎవిడెన్స్ ని బట్టి ఉంటుంది. చాలా లేట్ అయింది కాబట్టి. అవును. మరో కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి సురేష్ గారు. హలో, నమస్తే అండి సురేష్ గారు, చెప్పండి. నమస్తే మేడం. మేడం యాక్చువల్లీ ఒక ఆస్తి ఇదేంటంటే ఫ్యామిలీది మేడం. ఇది యాక్చువల్లీ మా నాన్న బ్రదర్స్ అంతా నలుగురు అన్నదమ్ములు మేడం వీళ్ళు. ఓకే.
నలుగురు అన్నదమ్ములు కలిసి కొన్ని వర్క్స్ అప్పట్లో అంటే వాళ్ళు చదువుకోలేదు నలుగురు కూడాను. చాలా వర్క్స్ చేసి అంటే నేను మేస్త్రి పని దగ్గర నుంచి చేసుకుంటూ వచ్చి నలుగురు ఒకే చోట ఉండి బాగా కొంచెం వెల్ ఆఫ్ అయ్యారు. దాని తర్వాత ఆస్తులన్నీ ఇంటికి పెద్దనాన్న పేరు మీద చేశారు చాలా వరకు, పెద్దనాన్న పెద్దమ్మ పేరు మీద. సో ఇప్పుడు ఏమైందంటే ఆయనకి పిల్లలు లేరు మేడం, ఆయనకి అసలు పిల్లలు లేరు. అయితే మా నాన్నకు మా అమ్మకి పుట్టిన ఇద్దరు, ఫస్ట్ పెద్దన్నయ్య అక్కడ పెరిగాడు, దాని తర్వాత రెండవ అన్నయ్య అక్కడ పెరిగాడు. దత్తత మాత్రం ఎప్పుడు ఇవ్వలేదు, ఎక్కడ కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు వాళ్ళు ఫాదర్ నేమ్ పెద్దనాన్న పేరు పెట్టుకొని ఎస్పెషల్లీ ఆ సెకండ్ అతను మా సెకండ్ సొంతం అన్నయ్య, అతను ఏం చేస్తున్నాడంటే మొత్తం అన్ని ప్రాపర్టీస్ మీద నేనే హక్కుదారుని, నాకు ఒక విల్ రాశాడని ఒక విల్ ఒకటి సృష్టించాడు మేడం. సృష్టించి దాన్ని రిజిస్టర్ చేయించాడు మాకు ఎవరికి తెలియకుండా, ఫ్యామిలీ మెంబర్స్ కి. దాని తర్వాత పెద్దనాన్న అంటే తను చదువుకోలేదు కాబట్టి సైన్ చేస్తాడు, అయిపోయింది. దాని తర్వాత ఏమైందంటే మళ్ళీ పెద్దనాన్న అంటే అతని బుద్ధి అవన్నీ గ్రహించి మళ్ళీ ఒక ఫ్రెష్ విల్లు ఇంకొకటి రాశాడు. అందులో ఏమని రాశారు? దాంట్లో నలుగురు అన్నదమ్ముల మేము, ఇది మాకు సంబంధించిందే, కాకపోతే నా ఒక తమ్ముడి బదులు అతని పేరు ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. అతను మా ఫాదర్ అంటే మా ఫాదర్ కి వచ్చే భాగాన్ని గాను అతను ఉంటాడు అన్న ఇదితో 4 భాగాల కింద రాశారు. ఇది కూడాను ఒకవేళ నేను గతించిన తర్వాత కూడా నాది మళ్ళీ మా 3 తమ్ముళ్ళకి చెందుతుంది అనేసి దాంట్లో పర్టికులర్ గా మెన్షన్ చేశాడండి. మెన్షన్ చేసిన తర్వాత ఇప్పుడు తను ఏం చేస్తున్నాడంటే నాది రిజిస్టర్డ్ ఇల్లు నాదే మొత్తం అని చెప్పేసి ఆస్తులన్నిటి మీద కొంచెం పెత్తనం చెలాయిస్తున్నాడు. అతని బుద్ధి ఎలాంటిదంటే ఆల్రెడీ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి అతనికి. ఇప్పుడు అందులో మీకు వాటా వస్తుందో రాదని మీకు డౌట్ అంతే కదండి? అవును మేడం, అదొకటి. దాని తర్వాత ఇంకొక విల్ మళ్ళీ ప్రజెంట్ చేశాడు మేడం. అర్థమైందండి, ఇంకొక విల్ కూడా రాశారని చెప్పారు కదా? లేదు, ఈ 2 కాకుండా తను ఏం చేశాడంటే ఇంకొకటి మా పెద్దమ్మ అంటే మా పెద్దనాన్న యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఇది 2010 లో జరిగింది. తను చనిపోయిన తర్వాత పెద్దమ్మ ఇద్దరు అంటే తను బాగా బ్రెయిన్ షాక్ కి గురైంది. తనే అందరికి చెప్పాడు ఆమె మెంటల్లీ సరిగా లేదనేసి. చెప్పేసి ఈ వీళ్ళు పోట్లాడుతున్నప్పుడు ఎక్కడో వీక్ అనిపించింది కానీ మళ్ళీ పెద్దమ్మ ద్వారా మంచి మంచి ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అంటే ఆస్తిలో మంచి మంచి ప్రాపర్టీస్ ఏమన్నా అవన్నీ నాకు సేవ చేస్తాను. అర్థమైందండి, సబ్జెక్ట్ అర్థమైంది అని చెప్పాడు. కాకపోతే ఇక్కడ మా నాన్న అంటే అతనికి కూడా కన్న తండ్రి ఇప్పుడు ఒకడే మిగిలాడు. 4 అన్నదమ్ముల్లో మా నాన్న ఒక్కడే మిగిలాడు, తను 3వ వాడు అనమాట. ఆయన కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చాడు మేడం, నేను ఎవరిని కూడా దత్తత ఇవ్వలేదు, నా ఇద్దరు కొడుకులు నా దగ్గరే ఉన్నారు. అర్థమైంది. సురేష్ గారు, ఆ విల్లు వరకు వచ్చేసరికి ఏదైతే 2వ విల్ ఉందన్నారు మీరు, మొదటిది రిజిస్టర్డ్ విల్ కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఆల్రెడీ కోర్టు కేసు వేసారంటున్నారు కాబట్టి ఆ కోర్టు కేసు దేనికి సంబంధించిందండి? హలో, కాల్ కట్ అయినట్టున్నారు, చెప్పండి. ఓకే, సో ఆ కోర్టు కేసు దాంట్లో ఏం చేయాలి అంటే మనం మొదటిగా ఆ రిజిస్టర్డ్ బిల్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిలేషన్కి అడగాలండి. ఎందుకు అంటే సిన్స్ ఇట్స్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కాబట్టి మన రెండోది ఆయన ప్రకారం వాళ్ళ పెద్దనాన్నగారు 2వ బిల్ చేశారు కాబట్టి ఆ మొదటిది వాయిడ్ డాక్యుమెంట్ కాబట్టి మనం అది చెల్లదు అని చెప్పి క్యాన్సిలేషన్కి అడుగుతూ దీన్ని రికగ్నైజ్ చేయమని కూడా అడుగుతూ మనము ఒక ప్రేయర్ అడగాలండి. ఆయన ఏదైతే సూట్ వేశారో మరి దాంట్లో ప్రేయర్ అడుగుతూ ఏంటంటే దీన్ని డిక్లరేషన్ అడగాలి. సో దీని డిక్లరేషన్ అడిగిన తర్వాత ఏంటి అంటే కాన్సిక్వెన్షియల్ మనం ఏం అడగాలంటే ఎవరైతే 4 ఉన్నారు అన్నదమ్ములు, ఇప్పుడు ఆయన ఎటు పెద్దనాన్నగారు లేరు కాబట్టి మిగతా 3లో వాళ్ళకు కూడా హక్కులు వస్తాయి అన్నట్టు మనం ఒక డిక్లరేషన్ అడిగితే దాన్ని బట్టి మన కోర్టులో వచ్చే ఆస్కారం ఉంటుంది. మరి కాల్ తీసుకుందాం అండి. హలో హలో హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. ఓబులమ్మ గారు చెప్పండి. ఏం లేదు మేడం, మా తాతకి నేను ఒక్కతే కూతురు, మా నాన్నకి నాకు పుట్టిన తాత మేడం నాది. బిడ్డలు 4 కూతుర్లు. ఇప్పుడు సమస్య ఏంటమ్మా? ఏం లేదు మేడం, ఎవరు పాస్బుక్ చేసిలేదు మేడం, చేసుకో తినేకి ఇచ్చినాను ఆస్తులు, కొద్దిగా తోటలో పొలాలు ఇచ్చినాను బిడ్డకి.
నా జీవనాధార్ కని 2 ప్లేస్ తీసేసుకున్నాను మేడం. తల్లిదండ్రి నాకు 4 కూతురు మేడం. అర్థమైందమ్మా. దాని వల్ల వచ్చింది అది నాకు పుట్టిన ఆస్తి. ఓకే, ఇప్పుడు నా జీవనాధార్ తీసేసేందుకు కూడా కావాలంటున్నారు కూతుర్లు. పిల్లలు మొత్తం కావాలని అడుగుతున్నారు అంతేనా? నువ్వు మొత్తం అంతా మాకే కావాలని అడుగుతున్నారు. నా జీవనాధార్ తీదంట నేను 2 ప్లేస్ తీసేసుకున్నాను మేడం. ఇప్పుడు కూడా వాళ్ళే తీసుకోవాలని చూస్తున్నారు బిడ్డలు. నేను కోర్టుకు పోతే నాకు న్యాయం జరుగుతుందా జరుగుదా? ఇప్పుడు ఈ ఆస్తి అంతా మీ నాన్నగారి దగ్గర నుంచి మీకు వచ్చింది అంతే కదా? నేను ఒక్కటే కూతురు మా నాన్నకి. ఓకే, ఒక్కర్లేరు, నేను ఒక్కటే కూతురు. ఓబులమ్మ గారు, మీ నాన్నగారు మీకు ఏం డాక్యుమెంట్ రాశారండి? ఏం లేదు మేడం, పాస్బుక్లు వచ్చినాయి. మా అమ్మ నుంచి నాకు పాస్బుక్లు వచ్చినాయి. మా నాన్నకి కొంచెం తెలుసు తక్కువని మా అమ్మ పేరు మీద అయితే మా అమ్మ పేరు మీద నుంచి మా నాన్నకి వచ్చింది. అయితే ఇప్పుడు మీరు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలండి. మీ నాన్నగారికి మీరు ఒక్కరే వారసులని ఉంది మేడం. తీసుకున్నాక మీరు ఆ ఆస్తి మీ పేరు మీద మ్యూటేషన్ చేయించుకోవాలండి. ఫస్ట్ రెవెన్యూ రికార్డ్స్ కానీ పంచాయతీ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీలో ముందు మీ ఆ ఆస్తి అంతా మీ పేరు మీద మార్పించుకున్నాక దాని మీద మీకు సంపూర్ణ హక్కులు వస్తాయండి. అవి లేదమ్మా, అవి మీరు ఇవ్వాలంటేనే వాళ్ళకి ఇవ్వచ్చు. మీ డాటర్స్కి వారు అడిగే రైట్ అయితే వాళ్ళకి లేదు. మీరు ఇవ్వాలంటే ఇవ్వచ్చు. మీరు ఎవరికైనా అమ్మాలన్నా అమ్ముకోవచ్చు, గిఫ్ట్ అయినా ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. లేదంటే నలుగురికి సమానంగా అయినా మీరు విల్ అయినా రాయొచ్చు. మీ డాటర్స్కి ఇప్పుడైతే అడిగే రైట్ అయితే లేదమ్మా చట్టపరంగా. పెద్ద పాపకి 10 ఇచ్చినాం మేడం. పెద్ద పాప మా అమ్మకోని మౌన బాలంటే చూసుకోండి వాళ్ళు లేకండి. ముగ్గురికి ఇస్తుంటే వాళ్ళు ఏమంటారు, మాకు నీ జీవనాధార్ తీసుకుంటారు కూడా మాకే చాలు అంటున్నారు. ప్లేస్లు టోటల్ ఇచ్చిన చేసుకుని ప్లేస్లు అదేనమ్మా, మీరు ఇవ్వాలనుకుంటే మీరు నలుగురికి సమానంగా ఇవ్వచ్చు, లేదా మీ ఇష్టం వచ్చినట్టు ఎవరికైనా పార్టీషన్ సమానంగా చెయ్యొచ్చు. మీ డాటర్స్ అయితే అడిగే రైట్ అయితే వాళ్ళకి ఇప్పుడు చట్టపరంగా లేదండి. అదే కావాల్సింది. వాళ్ళు నాకు అసలు చాలా వ్యతిరేకం చేస్తున్నారు మేడం. మీ తదనంతరం అని రాసుకోవచ్చు అమ్మా, కావాలంటే మీ తదనంతరం వాళ్ళు అనుభవించేటట్లుగా రాసుకోవచ్చు సమానంగా. మరో కాల్ తీసుకుందాం అండి. కామారెడ్డి నుంచి శ్రీనివాస్ గారు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మాకు పెళ్ళై 30 సంవత్సరాలు అవుతుందండి. ఓకే, మా పెళ్ళైనప్పుడు మాకు 2 ఎకరాల భూమి ఇచ్చారు. 30 సంవత్సరాలు మేము కాస్తులో ఉన్నాము. ఓకే, మీకు పట్ట చేయమంటే మా బామ్మర్ చేస్తలేదండి. ఓకే, మీ 5 సంవత్సరం చదువుతున్నాం పట్ట చేయమని. పసుపు కుంకుమ కింద ఇచ్చారా అంటున్నాడు. అయితే దారి నచ్చే ముందు ఆయన కూడా ఎంఆర్ఓ అడిగిండు. ఓకే, మా చెల్లెకి ఇట్లా భూమి ఇచ్చినట్లు చేయాలంటే. కానీ సాగు చేసుకుంటుంది మాత్రం మీరే కదండి 30 సంవత్సరాల నుంచి. 30 సంవత్సరం మేము చేసుకుని ఈసారి మా బామ్మర్ వచ్చి దాంట్లో వచ్చాడు. మీరు రైట్లో సహాయపడి మీ మామగారు ఉన్నారా? మామగారు ఉన్నారు. ఓకే, ఆస్తి ఎవరిదండి? నాకు ఇచ్చిన భూమి మా బామ్మరికి ఉంది, కానీ అది వాళ్ళ తాత నుంచి వచ్చింది, ముత్తాత నుంచి వచ్చిన భూమి. అది పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి. అవునండి. ఓకే, లాయర్ గారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు, మీకు ఏం రిలీఫ్ కావాలండి? అంటే ఒకటి మిమ్మల్ని వచ్చి మీ భూమిలో మిమ్మల్ని సాగు చేయనివ్వట్లేదా, లేదంటే మీకు దాని మ్యూటేషన్ కావాలా? పట్ట ఏమంటే చేస్తాడు. ఇప్పుడు నా పైన ఉంది భూమి నాది, నీదాన్ని అయ్యేదా, నువ్వు ఇళ్ళకి ఎంత వస్తావు మా దాంట్లోకి అంటున్నావు బామ్మ. ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు మొదటిగా మనం చూడవలసింది ఏంటి అంటే, వచ్చి మనల్ని థ్రెటన్ చేస్తున్నారు కాబట్టి, మీరు ఎక్కువ అటు సాగు చేస్తున్నారు కాబట్టి మీ పొజిషన్ని మీరు కాపాడుకోవాలంటే కనుక మనము సివిల్ కోర్టుకి వెళ్ళి సూట్ ఫర్ పర్పెచువల్ ఇంజంక్షన్ అని వేసుకుంటూ ఇంట్రీమ్ ఆర్డర్ లాగా సూట్ ఫర్ టెంపరీ ఇంజంక్షన్ అని ఎవరైతే మీకు అడ్డొస్తున్నారో మీరు ఆయన మీద వేస్తూ, మీరు 30 ఏళ్ళ నుంచి నేను సాగు చేస్తున్నానని చెప్పి మీరు ప్రూఫ్స్ అని పెడితే కనుక అది మీకు మీ పొజిషన్ వరకు అయితే ఇబ్బంది రాకుండా ఉంటుందండి. ఇన్సోఫార్ యాజ్ ఏంటండి, మీ పేరు మీద డాక్యుమెంట్ లేదు కదండి? ఏం లేదండి. మా భార్య వేసుకోవచ్చా? పార్టీషన్ వరకు వచ్చేసరికి ఏంటంటే మీకు హక్కు ఉండి కనుక కంబైన్డ్గా వాళ్ళతో పాటు మీకు హక్కు ఉండి ఇన్ కేస్ వాళ్ళు మీ షేర్ ఇవ్వకపోతే కనుక పార్టీషన్ సూట్ వేసుకుంటాం శ్రీనివాస్ గారు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మీ పేరు మీద ఏం లేదు కాబట్టి పార్టీషన్ సూట్ అనేది నా ఒపీనియన్ ప్రకారం అంత అడ్వైజబుల్ కాదు. ఇప్పుడు లాయర్ గారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఏమన్నా ఈ అమ్మాయి పేరు మీద రిజిస్టర్ చేయడానికి హక్కు ఉంటుందంటారా వాళ్ళకి?
ఉంటుంది. పూర్వీకుల నుంచి వచ్చే ఆన్సెస్ట్రల్ పూర్వీకుల నుంచి వచ్చిన ప్రాపర్టీ కాబట్టి సిన్స్ తన కూతురే కాబట్టి వాళ్ళకి చేసే హక్కు ఉంటుందండి. కూతురు వరకు అయితే పెద్ద కూతురికి 3 ఎకరాలు ఇచ్చానండి. వాళ్ళ పెద్ద కూతురికి 3 ఎకరాలు ఇచ్చారు, మాకు 2 ఎకరాలు ఇచ్చారు. ఇప్పుడు మాకు అది కూడా ఇవ్వమంటారు. ఇప్పుడు మీ మామగారు ఏమంటున్నారండి? మామగారిని భయపెడుతున్నాడండి సామాన్యుడు. గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన గవర్నమెంట్ సో ఎంప్లాయీ. జనరల్ గా లాయర్ గారు ఇప్పుడు పసుపు కుంకుమ కింద ఇచ్చారు అంటే అప్పటికప్పుడే మీరు రిజిస్ట్రేషన్ చేయరు, పేరెంట్స్ కూడా మన వాళ్లే కదా అన్నట్టు చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఇట్లా చాలా సందర్భాల్లో చాలా మందికి ఇలాగే జరుగుతుంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అది పూర్వీకుల నుంచి వచ్చింది కాబట్టి అండి ఆస్తి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లలకి తప్ప ఎవరికి ఇవ్వాల్సిన హక్కు ఉండదు, పిల్లలకే రైట్ ఉంటుంది కాబట్టి దాని వరకు అయితే ఇబ్బంది లేదు. ఇలా ఇబ్బంది పడితే ఏంటంటే సిన్స్ వాళ్ళు తదనంతరం వరకు వాళ్ళకి అనుభవించే హక్కు ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు కూడా మనం పిల్లలుగా ఫోర్స్ చేసి మా పేరు మీద రాయండి అనే హక్కు కూడా ఉండదు. కానీ తదనంతరం ఇన్ కేస్ విల్లు ఇవేం రాయకపోతే కనుక అది ఈక్వల్ గా పార్టిషన్ అవుతుంది అన్నమాట. ఎలాగో ఆడపిల్లలకి సగం మాట ఉంది కాబట్టి ఎలాగైనా వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. కానీ వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళని మనం ఫోర్స్ చేసి నాకు మీరు ఇవ్వాలి అన్నట్టు అయితే మనం చేయలేం. జడ్జి గారు ఏమంటారండి దీని గురించి? ఇప్పుడు ఈయన భార్యకి సమాన హక్కు ఉంటుందండి. వీళ్ళ బావమరిది ఇవ్వనివ్వట్లేదు అంటున్నారు కాబట్టి వీళ్ళ బావమరిదికి ఎలాంటి హక్కులు ఉంటాయో ఆ ఆస్తిలో శ్రీనివాస్ గారి వైఫ్. అవునండి శ్రీనివాస్ గారు, మీ భార్య వేయొచ్చండి అది ఆస్తి పంపకానికి దావా వేయొచ్చు, వేయొచ్చండి. ఒకసారి లాయర్ గారిని సంప్రదించి ఆ ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉందో ఒకసారి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకున్నాక మీరు ప్రొసీడ్ అవ్వచ్చండి. మరో కాల్ తీసుకుందాం అండి. కర్నూలు నుంచి మదన్ గారు. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి మేడం. యాక్చువల్గా ఏంటంటే మా తాతగారు 1916లో ఒక 3 ఎకరాల 63 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు మేడం. 1960లో అండి? అవును మేడం. చేసిన తర్వాత ఇప్పుడు రీసెంట్ గా రీసర్వే జరిగేయడానికి ముందు వరకు అంటే మా పేరు మీద 3 ఎకరాల 63 సెంట్లే ఉంది. రీసర్వే జరిగినప్పుడు ఏం తెలియదంటే ఆ భూమి 2 ఎకరాల 90 సెంట్లే ఉంది యాక్చువల్ గా. అందులో తక్కువ వచ్చిన 70 సెంట్ల భూమి పక్క రైతు దగ్గర ఒక 30 సెంట్లు, ఆ పక్క రైతు అంటే ఆ పక్కన ఎండోమెంట్ వాళ్ళది ఉంది మేడం, వాళ్ళ దగ్గర 30 సెంట్లు ఉందని తేలింది. సో ఎండోమెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర వాళ్ళకు ఉండాల్సిన భూమిని ఉంచుకొని మిగతాది మిగులు భూమి కిందికి పెట్టామంటే అలా ఎక్కిచ్చేశారు. సో ఇప్పుడు ఏంటంటే ఆ భూమిని మేము తీసుకోగలమా, ఎలా తీసుకోవచ్చు? పక్క రైతు ఇవ్వట్లేదు, అలాగే ఎండోమెంట్ వాళ్ళు అంటే వాళ్ళకి వచ్చిన ఎక్స్ట్రా ఉన్న భూమిని ఏదైతే వదిలేశారో అక్కడికి వాళ్ళు అడ్జస్ట్ అవ్వట్లేదు. అంటే వాళ్ళు అక్కడ జరిగి ఇక్కడ ఇవ్వడానికి పక్క రైతు ఎండోమెంట్ వాళ్ళు కూడా ల్యాండ్ మాదే అంటున్నారు, అంతేనా? వాళ్ళు అన్నట్లేదు మేడం. వాళ్ళకి కూడా 3 ఎకరాల 63 సెంట్లే ఉంది, కానీ రీసర్వేలో 4 ఎకరాలు తేలింది. సో వాళ్ళకి ఎంత ఉండాలో అంత పెట్టుకొని మిగతాది ఇచ్చేస్తారు. మీరు ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా రెవెన్యూ వాళ్ళకి? చాలా సార్లు అర్జీలు పెట్టుకున్నాను మేడం. రీసెంట్ గా PGRS లో కూడా పెట్టాను. వీళ్ళు MROల దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటారు, మీరు ప్రస్తుతానికి ఎంజాయ్మెంట్ లో ఉన్నది ఇదే కదయ్యా, అంటే మిగిలిన భూమి ఉంది కదా సార్, మా భూమి అక్కడ ఉంది, అప్పుడు ఎలా కొలుచుకున్నారో తెలీదు, ఇప్పుడు సరి చేయొచ్చు కదా సార్ అంటే అలా చేయం, మీరు కోర్టుకి వెళ్లాల్సిందే అంటున్నారు మేడం. సో ఇది అంటే కోర్టులో పరిష్కారం అవుతుందా లేకుంటే అలా అని? ఇలాంటి కేసెస్లో ముందు తహసీల్దార్ ఆఫీస్లో మనం ఒక అప్లికేషన్ పెట్టుకోవాలండి, చలానా కట్టాలి, ఇంత ఫీ ఉంటుంది. మా డాక్యుమెంట్లో ఉన్న బౌండరీస్ ప్రకారము సరిహద్దుల్ని కొలిచి మాకు అప్పజెప్పండి అని ఒక అప్లికేషన్ పెట్టుకుంటే తహసీల్దార్ గారు సర్వేయర్ని పంపిస్తారు. వాళ్ళు మన డాక్యుమెంట్స్లో ఉన్న బౌండరీస్ ప్రకారము కొలిచి మనకి హద్దులు చూపించి ఆ పక్కనున్న నైబర్స్ ల్యాండ్ ఓనర్స్కి కూడా నోటీస్ ఇచ్చి మనకు అప్పచెప్తారు. ఒకవేళ తహసీల్దార్ ఆఫీస్లో గనక మీకు ఈ పని కాకపోతే మనం సివిల్ కోర్టుకి వెళ్ళి ఒక దావా వేసుకొని ఒక కమిషనర్ని, అడ్వకేట్ కమిషనర్ని అపాయింట్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ సర్వేయర్ మాకు మా ల్యాండ్ ఎక్కడుందో కొలిచి మాకు అప్పచెప్పండి, బౌండరీస్ ఫిక్స్ చేయండి, పక్కనున్న వాళ్ళు ఎవరైతే మన ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నారో వాళ్ళని కూడా పార్టీస్ కింద చేయాలి, వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చి ఎంతైతే మన ఎక్సెస్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారో అది మనం రికవరీ ఆఫ్ పొజిషన్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. మేడం పక్క వాళ్ళు ఏంటంటే వాళ్ళు అంటే అమ్ముకోవడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళని అలా ట్రాన్స్ఫర్ అయిపోతే అలాంటి కేసెస్ లో మీరు ఇమ్మీడియట్ గా సూట్ వేసుకొని వాళ్ళు ఫర్దర్ గా సూట్ డిస్పోజ్ అయ్యే వరకు ప్రాపర్టీ ఎవరికి అమ్మకుండా ఉండడానికి మీరు టెంపరరీ ఇంజంక్షన్ అడగడానికి అవకాశం ఉంటుందండి. ఓకే ఓకే మేడం. మరో కాల్ తీసుకుందాం అండి. హలో
హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. శంకర్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. శంకర్ గారు చెప్పండి. మా తాత రాత్రి 1960లో మా తాత చనిపోయారు. ఓకే. ఆయనకి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతురు. నేను కూతురు వాళ్ళ కొడుకుని. వాళ్ళ కొడుకులకి 2 ఎకరాలు ఉంటే ఇద్దరు కొడుకులకి ఎకరం చొప్పున సెపరేట్ ఇచ్చాను. అయిపోయిన తర్వాత చేసుకున్నాను సెపరేట్ గా. అది రెవెన్యూ రికార్డులో ఉంది. 2 ఎకరాలు కొడుకులకి ఇచ్చేసారు అంటున్నారు, అంతేనా? అవునండి, 2 ఎకరాలు కొడుకులకి ఇచ్చేసారు. కొడుకు ఎవరికి వాళ్ళు చేసుకున్నారు. అయితే మేము కూడా వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ 1994లో మాకు 1 ఎకరం అందేశారు కదా. ఓకే. అది ఎంఆర్ఓలో రెవెన్యూ రికార్డ్ లో మేము చాలా బయట చేసుకున్నాం. లాయర్ గారు అయితే ఇప్పుడు వాళ్ళు 94 తర్వాత చేసిన తర్వాత 2005లో ఆయన ఎక్స్పైర్డ్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ కొడుకులు 24లో మేము తర్వాత అది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లో ఏమో చాలా బయట ఉంది. తర్వాతనేమో ఇప్పుడు 17, 18లో స్టేట్ డీటీ గవర్నమెంట్ చేసుకున్నాం కదా రిజిస్ట్రేషన్ ఆఫీస్ అండి. అయితే ఇప్పుడు వాళ్ళు మేము అదంతా నల్ల అయిన వైడ్ దాన్ని కొట్టేసేయాలి. ఇది మాకు సేమ్ చేసినట్టున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇది కొట్టేయమని మా అని లీగల్ ఏది కోర్టులో చేసేస్తారు మేడం. అయితే యాక్చువల్గా నేను అడిగేది ఏంటంటే వాళ్ళు ఆట నుంచి ఒక్కసారి మన కొడుకు వచ్చిన తర్వాత కొడుకు సెల్ఫ్ కూడా అయిపోతుందా, లేకపోతే పాత ఆప్షనల్ అవుతుందా మనకి? ఇప్పుడు ఒక్కసారి అండి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ మీ తాతగారు ఏదైతే ఉందో అది మీ ఎవరైతే బాబాయ్ ఎవరో ఉన్నారో ఆయనకు వస్తే కనుక ఎవరైతే మీకు అమ్మారో అది ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయిపోతుందండి. అది ఏదైతే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ నేచర్ ఉంటుందో అది మారిపోయి అది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయిపోతుంది. ఆ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయిన తర్వాత ఆయన మీకు అమ్మారు కాబట్టి సో అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కింద రాదు. ఎవరైతే మీరు సాదా బైనామా కొనుక్కుని దాని తర్వాత అది రిజిస్ట్రేషన్ రెగ్యులరైజ్ చేయించుకున్నారో అప్పటి నుంచి అది మీకే చెందుతుందండి. అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కింద రాదు. అది ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, స్వార్జిత ప్రాపర్టీ అయిపోతుంది. కాబట్టి వన్స్ మీకు ఆయన అమ్మేసిన తర్వాత ఆయనకి ఎటువంటి హక్కు ఉండదు. అయితే ఇది మా వద్ద వాళ్ళకి కొన్నారు సార్. సాధారణంగా మా అన్న కొన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత మా వద్ద మాకు చైల్డ్ గా గిఫ్ట్ గా మళ్ళీ ఆపేట మాట్లాడారు. అయితే యాక్చువల్ వీళ్ళు ఇప్పుడు సెల్ఫ్ ఎక్వైర్డ్ అయితే సెల్ఫ్ ఎక్వైర్డ్ అయిపోయినట్టండి. వన్స్ ఆయనకి పార్టిషన్ చేసి ఇచ్చేసిన తర్వాత 2 ఎకరాలు అది ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయిపోతుంది. దాని తర్వాత ఈ డాక్యుమెంట్స్ మీ ఫేవర్లో చేశారు కాబట్టి సో అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కిందకి రాదు. అదే సార్, ఇప్పుడు ఒకటి కొట్లాడాలి అంటే సార్ ఒకటి ఆయన ఏమని ఎలిగేషన్స్ వేశారో దాన్ని బట్టి మీరు చెప్పాలి సార్. బట్ మీరు చెప్పిన దాని ప్రకారం అయితే వాళ్ళు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కాదు. అది వన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చింది కాబట్టి అది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అన్నట్టు మీ రిటర్న్ స్టేట్మెంట్లో చెప్పి వాదనలు చెప్పాలండి. ఏంటండి ఛాలెంజ్ చేయొచ్చు కదా? వాళ్ళు దాని మీద ఛాలెంజ్ చేయొచ్చా అంటున్నారు. వాళ్ళు దాని మీద ఛాలెంజ్ చేయొచ్చా అంటున్నారు ఈ కోర్టులో కేసేస్తే. అంటే వీళ్ళకి అమ్మిన వాళ్ళది సాదా బైనామా సింపుల్ అగ్రిమెంట్ కాబట్టి వాళ్ళు దాని మీద ఫైట్ చేస్తున్నారు, అది రిజిస్టర్డ్ కాదు అని. అదేలేండి, అదే అడిగాను. ఆయన రెగ్యులరైజ్ చేశారు అని అంటున్నారు కాబట్టి దాని తర్వాత భూభారతి కానీ దాంట్లో యాక్ట్ ప్రకారము వాళ్ళు దాన్ని ఛాలెంజ్ చేసినా సరే అండి మీకు మంచి కేసు ఉంది కాబట్టి మీకు కొట్లాడే ఆస్కారం అయితే ఉంటుందండి. ఓకే జడ్జి గారు, రిలింక్విష్ డీడ్ అంటే ఏంటి? అంటే ఆస్తి విడుదల పత్రం. ఇప్పుడు ఈ బ్రదర్ అండ్ సిస్టర్స్ మెయిన్ వాళ్ళ మధ్య వస్తుందండి ఇది. వాళ్ళకి ఏదైనా వాళ్ళ అవసరంలో ఉన్నప్పుడు ఏదైనా వాళ్ళకి అమౌంట్ సెటిల్ చేసినప్పుడు కానీ ఏదైనా ప్రాపర్టీ కొన్నప్పుడు కానీ కొంత అమౌంట్ ఇచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఆ ఆస్తిలో ఉన్న హక్కుని వదులుకోవడానికి రిలింక్విష్మెంట్ డీడ్ అన్నది రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి. అలా చేయించుకున్న తర్వాత వాళ్ళకి ఇంకా హక్కులో మళ్ళీ వాటా అడగడానికి రైట్ ఉండదు. హక్కు విడుదల పత్రం అంటారు తెలుగులో, రిలింక్విష్మెంట్ డీడ్. ఆస్తిలో ఉన్న హక్కు విడుదల చేసుకుంటా ఎగ్జిక్యూట్ చేసే డీడ్. రాసుకోవచ్చు అంటారు ఇలాగ. అది వాళ్ళు అందులో ఏం రాసుకోండి అంటే 4-5 ప్రాపర్టీస్ ఉంటే ఒక ఆస్తిలో ఈ ప్రాపర్టీలో నాకు ఇంకా హక్కు అడగను నేను ఇంకా, ఎందుకంటే ఇప్పుడు నాకు ఇంత అమౌంట్ వీళ్ళు ఇచ్చారు లేదా నేను ఒక ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు నాకు కొంత హెల్ప్ చేశారు కాబట్టి నేను ఇంకా అందులో హక్కు అడగను లేదా మొత్తం ఆస్తిలో హక్కు అడగను. అది అందులో వాళ్ళు రాసుకునే టర్మ్స్ ని బట్టి
ఉంటుందండి. దాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. లేకపోతే మళ్ళీ మళ్ళీ ఈక్వల్ future లో రైట్ ఎప్పుడైనా వాళ్ళు అడగడానికి ఎప్పుడైనా అడగచ్చు, రైట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం ఆస్తి హక్కులు న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9 గంటల 30 నిమిషాలకు న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.